ఈవేళ గుమగుమలాడే చిలకడ దుంపల పులుసు ఎంత బాగుంటుందో తెలుసా అండి. చిలకడ దుంపల పులుసు అంటేను స్వీట్గా ఉంటుందని కొంతమంది తినరు. చిలకడ దుంపలు అయితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అయితే పప్పులు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇందులో ఆనపకాయలు అవి ఏమీ వేయకూడదు. ఓన్లీ చిలకడ దుంపలు ఫ్లేవర్ ఒక్కటి మనకి తెలియాలి అంటే కావాల్సిన ప్రాసెస్ కొంచెం కందిపప్పు అయితే మాత్రం ఒక 3 గుప్పెళ్ళు అయితే వేసుకున్నానండి, కొంచెం పప్పు తీసేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం చింతపండు నానబెట్టేసుకుని, నెక్స్ట్ కొంచెం మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అనమాట. పోపు అయితే మాత్రం చింతపండు నానబెట్టేసుకున్నా. అయితే పులుపు ఇవి పాత చింతకాయతో కూడా పెట్టుకోవచ్చండి పులుసు, చాలా బాగుంటుందండి. కారం అయితే మాత్రం కొంచెం పప్పులుసు కమ్మగా ఉంటుంది, చిలకడ దుంపలు తీపి వస్తుంది కాబట్టి మనం కారం వేసుకున్నా కూడా పర్వాలేదనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిలకడ దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. చిలకడ దుంప శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసినా పర్వాలేదు, తొక్క తీయకపోయినా కూడా పర్వాలేదండి, పేస్ట్లు అయిపోతాయి. ఉల్లిపాయలు అయితే మాత్రం నేను చిన్నవి తీసుకున్నాను, ఉల్లిపాయలు పడాన్నే వేసేస్తాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారు ఉల్లిపాయలు పడాన్ని అలా వేసేస్తే మేము పిల్లలు దెబ్బలాడుకునేవాళ్ళం, మాకు కావాలి మాకు కావాలని. మా మామయ్య గారి పిల్లలు మేము అందరం ఒకటే ఇదిలో పెరిగామండి, నాకన్నా చిన్న చిన్న వాళ్ళు ఇంకా వాళ్ళు. అయితే ఈ పప్పు శుభ్రంగా నానబెట్టేసుకున్నాను. ఒక్క 10 నిమిషాల ముందర కుక్కర్ అయితే మాత్రం 3 విజిల్స్ పెట్టేసుకున్నాను, ఉడికిపోయింది. కొంచెం బెల్లం అది వేయాలండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. కొంచెం ఉప్పు, పసుపు, బెల్లం వేస్తే టేస్ట్ ఫ్లేవర్ వేరేగా అనిపిస్తుంది మనకి. 3 వేసేసుకోవడం. నెక్స్ట్ చిలకడ దుంపలు, ఉల్లిపాయ, ఒకే ఒక్క టమాటా అయితే వేసానండి, ఎక్కువ పులుపు అక్కర్లేదు. ఉల్లిపాయలు చూసారా చిన్న చిన్నవే తరిగాను, అలా పాయలు పడాన్ని వేసేస్తే పులుసు బాగా ఉడికిపోయిన ఉల్లిపాయల నొక్కగానే లేయర్లలో వచ్చేస్తాయి అనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. పచ్చిమిరపకాయలు కొంచెం కారం తగ్గినట్టుగా వేసాను అనమాట. పిల్లలకి కొంచెం ఈ పప్పులుసు ఇలా పెట్టి నెయ్యి వేసి పెడితే పిల్లలు అమ్మ పెట్టిన ముద్ద అని చిన్నప్పుడు ఎప్పుడో గుర్తించుకుంటూ ఉంటాను చూసారు, అలా గుర్తుండిపోతుంది ఇలాంటి పప్పులు పెట్టే ఉంటే పిల్లలకి. అయితే మనం రుచిగా చేసుకుంటే ఏదైనా బాగుంటుందండి. కొంచెం చింతపండు వేసేసుకొని నేనైతే మాత్రం ఒక 3 విజిల్స్ అయితే మాత్రం పెట్టేసుకున్నాను. ఎక్కువ అలా ముందరే పప్పు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ పెట్టవలసిన పని లేదు, 2 విజిల్స్ అయినా సరే సరిపోతాయి అనమాట, మీడియంగా ఉడికిపోతాయి అనమాట. ఆ విధంగా కొంచెం ఉప్పు అవన్నీ వేసేసుకున్నాను కదా, ఒక 2 విజిల్స్ పెట్టేసుకొని ఈ లోపలే వేరే పని చూసుకుని వస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మగవాళ్ళకి కొంచెం వంట మనకి రాదు, ఇలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సింపుల్గా నేర్చేసుకొని విధంగా కూడా ఉంటాయండి మా వంటలు అయితే మాత్రము. ఏమీ అక్కర్లేదు, ముందరే కొంచెం ఆవాలు, మెంతులు, మిరపకాయలు ఎప్పుడైనా ఆయిల్ తక్కువ వేసుకుని వేయించేసుకున్నాను అనుకోండి, ఏ పప్పు అయినా సరే మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల కారం అనమాట, ఆ కారం కొంచెం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి, జీలకర్ర వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్టమైతే నెయ్యి పోపు కూడా వేసుకోవచ్చు, లేదంటే నూనె వేసుకొని మాత్రం పెట్టుకోవచ్చు. సాంబార్ పౌడర్ కూడా చాయిస్. కొంచెం మిరపకాయలు ఇదిగో నేను చెప్పాను కదండి, ఈ విధంగా అయితే మాత్రం నేను తరిగేసుకొని పెట్టేసుకుంటాను. ఇలా ప్లే కుక్కర్ చల్లారుతుంది, పోపు వేయించేసుకుందాము. చాలా బాగుంటుందండి పప్పులుసు, అదిరిపోతుంది. ఒక్క పప్పులతోటి అన్నం అంతా తినేసేటట్టుగా ఉంటుంది ఈ చిలకడ దుంపల పప్పు పులుసు అన్నమాట. వేసేసాను, పోపు పెట్టేశాను, అలా సాగుతూ ఉంటుంది వంట నాది. నేను కొంచెం పొద్దున్నప్పుడు కుదిరినప్పుడు ఇలా లైట్గా చేసినప్పుడు అయితే మాత్రం ప్రశాంతంగా చేసుకుంటాను. కొంచెం ఇంగువ అయితే మాత్రం పోపు వేసుకున్నాను, కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, ఇంగువ ఉన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర కొంచెం పోపు అయితే మాత్రం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి దాంట్లో కొంచెం అప్పడాలు నలుచుకు తింటే మాత్రం అదిరిపోతుందండి. అప్పడాలు అయితే మాత్రం చాలా బాగుంది. పులుసు అయితే మాత్రం అదిరిపోయిందండి. ఇందులోనూ మనం వేసుకుంటే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు. ఇందులో ఆనపకాయ వేయలేదు కాబట్టి నేను సాంబార్ పౌడర్ వేయలేదనమాట. ఈ విధంగా అయిపోయిందండి కొంచెం. నెక్స్ట్ సింపుల్గా అయిపోతుంది, ఏమీ అక్కర్లేదు. కూరలు అవి వండనప్పుడు కూడా ఇలాంటి పప్పులు పెట్టుకొని తినేస్తే కూడా శుభ్రంగా అన్నం అంతా తినేస్తారండి. ఇది ఈవేళ నా చిలకడ దుంపల పులుసు. చిలకడ దుంపలతో కూడా మీరు ఒక స్వీట్ అయితే మాత్రం చేయొచ్చు. అది మీకు నేను ఎప్పుడైనా సరే చిలకడ దుంపలతో స్వీట్ మాత్రం తప్పకుండా తయారు చేసి పెడతానండి, చూపిస్తాను కూడా.